జనకోటిని తాకిన ఓదార్పు, ఎండనక వాననక పట్టుదలగా సాగిన యాత్ర, ఓదార్పు దారెంబడి జనం, జగన్ వెంట జనం. మహానేత మరణ వార్త విని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. ఆ క్రమంలో మహానేత తనయుడిని చూడడానికి జనకెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటిదాకా 182 రోజుల పాటు ఓదార్పు యాత్ర సాగింది. 15,000 కిలోమీటర్ల మహా ప్రస్థానమైంది. మాట తప్పని మడమ తిప్పని మహానేత వైఎస్ఆర్. ఆయన మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు వదిలారు. నల్లకాలువ సాక్షిగా తన తండ్రి కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను ఓదారుస్తానని ఆయన తనయుడు జగన్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కోసం ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు, ఆటంకాలు అధిగమిస్తున్నారు. 2003 ఏప్రిల్ 9 వరుస కరువులతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ బయలుదేరారు. నిప్పులు చిమ్మే ఎండాకాలం అయినా వెరువక మహా సాహసంగా ప్రజల కోసం నేనున్నానని పాదయాత్ర తలపెట్టారు వైఎస్ఆర్. లో ముఖ్యమంత్రి కాగానే పాదయాత్రలో తన అనుభవాలనే పాలనలో పాఠాలుగా ఉపయోగించుకున్నారు. ఎన్నెన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ 5 ఏళ్ల పాలన రాష్ట్రంలో సువర్ణ పాలననే తెచ్చింది. మరోసారి 2009లోనూ మా నేతవు నువ్వేనంటూ రాజన్నను గెలిపించారు రాష్ట్ర ప్రజలు. సుదూరమే దూరమైన నువ్వే అడుగడుగయ్యావు, అనాథలకు అభాగ్యులకు అన్ని నువ్వే అన్నావు. లేదే భయం మహోదయం నువ్వై వెలుగే చూపావుగా, మహాశయాన్ని ఆశయం మరో ప్రపంచపు శ్రీకారం. ఆకలికేమో అన్నం నువ్వే, రేపటి ఆశల దీపం నువ్వే. 100 రోజులు గడిచాయి. ఏ దేవుడికి కన్ను కుట్టిందో కాని మహానేతను పావురాల గుట్ట కబళించింది, రాజన్నను తీసుకెళ్లిపోయింది. అయినా వైఎస్ఆర్ను జనం మరువలేదు. ఆయన మరణ వార్తను తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు వదిలారు. ఇప్పటికీ కోట్లాది మంది ఆయనను తలుచుకుంటూనే ఉన్నారు. రాజశేఖరుడు ఉంటే రాష్ట్రం ఇలా ఉండేదా అని పరితపించిపోతున్నారు. ఆ వైఎస్ఆర్ లేరు. ఆయన కోసం ప్రాణాలు విడిచిన వారిని పరామర్శించడానికి జగన్ సంకల్పించారు. ఆ సంకల్ప బలం ముందు అన్ని రాజకీయ కుట్రలు పటాపంచలైపోతున్నాయి. ఓదార్పు యాత్ర జగన్ను జననేతగా మార్చివేసింది. ఇచ్చిన మాట మీద నిలబడ్డారు వైఎస్ జగన్. ఇప్పటిదాకా 12 జిల్లాల్లో 182 రోజులు ఓదార్పు యాత్ర సాగింది. వ్యక్తిగా ఓదార్పును ప్రారంభించిన జగన్ ప్రజల మనిషిగా మారిపోయారు. నాటి పాదయాత్ర ప్రజా ప్రస్థానం వైఎస్ ను చరిత్రలోనే అరుదైన జన హృదయ నేతగా మార్చింది. ఓదార్పు యాత్ర జగన్ ను ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అద్దంగా మార్చింది. జనం కోసం జగన్, జగన్ కోసం జనం, జన కోటిని తాకిన ఓదార్పు యాత్ర. వైఎస్ఆర్ పాదయాత్ర రోజునే ప్రారంభమైన ఓదార్పు యాత్ర 182 రోజులు 15,000 కిలోమీటర్లు.
జిల్లాలలో 4,367 గ్రామాలు 102 పట్టణాలను చుట్టుముడుతూ సాగింది ఓదార్పు యాత్ర. 447 కుటుంబాలను పరామర్శించారు వైఎస్ జగన్. రెండు 2,594 వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణలు జరిగాయి. 2,217 సభలు జరిగాయి. సభలంటే వట్టి సభలు కాదు, జన సంద్రాలైన సభలు. వైఎస్ఆర్ తనయుడి కోసం తరగలెత్తి నురగలెత్తి పరుగులు పెట్టిన జన కెరటాలు. తెలుగు నేల నలుచెరగుల జనం వైఎస్ తనయుడిని అక్కున చేర్చుకున్నారు. ఆయనకు లభిస్తున్న ఆదరణ చాలా మందికి నచ్చలేదు. ఓదార్పు యాత్ర వద్దని, అన్ని కుటుంబాలను ఒకచోట చేర్చి మమ అనిపిస్తే చాలనే సలహాలు ఇచ్చారు. మాట తప్పడమన్నది తెలియని జగన్ ఇంటి ఇంటికి వెళ్లి పరామర్శించే కర్తవ్య దీక్షనే పూనారు. ఆ క్రమంలో అనారోగ్యం పాలైనా లెక్క చేయలేదు. రాజకీయ సుడిగుండాలు ఎదురు నిలిచినా జడవలేదు. ఎండలు వానలు లెక్కకే రాలేదు. ఇప్పటిదాకా సాగిన 182 రోజుల ఓదార్పు యాత్రలో జగన్ 4-5 సార్లు అనారోగ్యం పాలయ్యారు. చేతులకు గాయాలయ్యాయి, కళ్లు వాచిపోయాయి, తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నా జగన్ ముందుకే సాగారు. పాదయాత్రలో నాటి వైఎస్ ను తలపించారు. నాన్నలాగే పట్టుదల గల మనిషి అనిపించారు. అప్పట్లోనూ తీవ్ర అనారోగ్యం పాలైన వైఎస్ఆర్ పట్టు సడలించకుండా పాదయాత్ర పూర్తి చేశారు. అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా రోజుకు 18-20 గంటల పాటు ఓదార్పు యాత్ర చేశారు జగన్. మావోయిస్టు ప్రాబల్య గ్రామాలకు సైతం వెళ్లి తన కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలను కలిసి పరామర్శించారు. మొట్టమొదటి ఓదార్పు జిల్లా పశ్చిమ గోదావరి, అక్కడి నుంచి ఖమ్మం. పశ్చిమ గోదావరిలో 640 కిలోమీటర్ల మేర సాగిన ఓదార్పు యాత్రలో 42 కుటుంబాలను పరామర్శించారు జగన్. అలాగే ఖమ్మంలో 800 కిలోమీటర్లు ప్రయాణించి 54 కుటుంబాలను ఓదార్చారు. 180 మహానేత విగ్రహాలను ఆవిష్కరించారు. అలా శ్రీకాకుళం, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, విజయనగరం, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, కృష్ణా జిల్లాల మీదుగా సాగింది ఓదార్పు యాత్ర. జనం జగన్, జగన్ జనం, ఇవి ఆవిష్కృతమవుతూ సాగిన దృశ్యాలు. స్వతంత్ర పోరాటంలో దిగే ముందు మహాత్ముడు భారతదేశ పర్యటన చేశారు. రైల్లో సాగిన ఆ యాత్ర మహాత్ముడికి భారతీయ ఆత్మను పట్టి చూపింది. పల్లెజనం గుండె చప్పుళ్లు వినిపించింది. దరిద్ర నారాయణుల బతుకు వెతలను పరిచయం చేసింది. ఆ యాత్ర గాంధీజీని మహాత్మగా మార్చేసింది. అలాగే నాటి వైఎస్ పాదయాత్ర ఆయనపై పెద్ద ప్రభావాన్ని చూపింది. ఈ ఓదార్పు యాత్ర జగన్ను అలానే మలిచింది. పేదరికాన్ని దగ్గరగా చూసేలా చేసింది. పల్లె గడపల్లో బతుకు వెతల్ని పట్టి చూపింది. కన్నీళ్ల రుచి తెలియజేసింది. ఆప్యాయత, అనురాగాల మేలిమి స్పర్శను మనసారా అద్దింది. జనం మనిషి కావాలంటే జనం నుంచే రావాలి. ఎండనక వాననక రేయనక పగలనక విరామం లేకుండా అలుపెరగని ప్రయాణం ఓదార్పు యాత్ర. ఆ యాత్రలో తనకు తెలియని కష్టాలెన్నింటినో జగన్ చవిచూశారు. అనుభవం లేని బాధలెన్నింటినో విన్నారు. ఏ బంధం లేకున్నా గంటల తరబడి అర్ధరాత్రుల్లో సైతం తన కోసం వేచి ఉన్న వేలాది మంది జనం గుండె స్పందనలు విన్నారు. దారి మధ్యలో లక్షలాది మంది పేదల కష్టాలను చూశారు. పని చేస్తే గాని పూట గడవని కడుపులను చూసి చెలించిపోయారు. సర్కారు పట్టించుకోకపోతే బడుగు ప్రాణాలు ఎంతగా అల్లాడిపోతాయో కనిపెట్టారు. జగన్ను చూడ్డానికి పొలాల్లో పనులు వదిలేసి పరుగు పరుగున వచ్చిన కూలీల కోసం కాన్వాయ్ను ఆపి వారి కష్టాలు తెలుసుకున్నారు.
మాటల్లో లాక్డౌన్ చేసింది ప్రభుత్వం గుడివేదం. రైతులతో కలిసి పొలాల్లో విత్తనాలు చల్లారు. డబ్బులు లేక చదువులు మానేసిన పిల్లలతో మాట్లాడారు. ఓదార్పు కుటుంబాల్లోని సమస్యలు జగన్ను కంటతడి పెట్టించిన సందర్భాలెన్నో. అందుకేనేమో ప్రజానాయకుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో జగన్ కు తెలిసి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లేనరీలో జగన్ ప్రకటించిన పథకాలు ఆ విషయాన్నే స్పష్టం చేశాయి. పాదయాత్ర చేస్తూ కాలి నడకన ప్రతి పేదవాడిని కూడా మార్గ మధ్యంలో కలుస్తూ ఆ పేదవాడు పడుతున్న బాధను చూశాడు. ఆ పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడు అన్నది అర్థం చేసుకోగలిగాడు. ఆ పేదవాడికి ఏం చేస్తే ఆ పేదవాడి ముఖాన చిరునవ్వు ఉంటుంది అన్నది అధ్యయనం చేయగలిగాడు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నేను ఇవాళ అదే చెబుతున్నా. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారే నాకు స్ఫూర్తి అని. ఆ దివంగత నేత 1500 కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తూ అధ్యయనం చేస్తే ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు ఎలా చూడాలి అని గర్వంగా నేను చెప్పగలుగుతా. కాలమో నాకు తెలియదు కానీ, దేవుడు ఎలా చేశాడో నాకు తెలియదు కానీ, ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత 20 రోజులు కూడా సరిగ్గా గడవక ముందే నాలో ఎందుకు ఆ మనసులో నుంచి ఆ మాట ఆ దేవుడు ఎందుకు తెప్పించాడో నాకైతే తెలియదు కానీ, ఆ చనిపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళను పరామర్శిస్తాను అని చెప్పి వాళ్ళ నేను మాట ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళ నేను ఇచ్చిన ఆ మాట కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం నా ద్వారా చేయించింది. బహుశా నేను మామూలు సందర్భాల్లో అయితే నేనే కాదు, గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, బహుశా నేను చూసినంతగా దగ్గరగా ఏ ఒక్క నాయకుడు కూడా పేదరికాన్ని చూడలేదు అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా. నేను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆ పేదవాణ్ణి నేను చూశా. ప్రతి పేదవానితోనూ ఆ కుటుంబాలతో దాదాపుగా కనీసం అంటే 20 నిమిషాలు పైగానే ప్రతి కుటుంబంతో కూడా సమయాన్ని గడిపా. ప్రతి కుటుంబం ఒక కథ చెప్పింది. పేదరికంలో ఎలా ఉన్నారో చెప్పింది, పేదరికంలో ఎలా కొట్టు మిట్టాడుతున్నారో చెప్పింది. ఆ పేదరికం పోవాలి అనంటే ఏం చెయ్యాలి అని చెప్పి నా బుర్రలో ఆలోచనలను ప్రేరేపించారు ఆ ప్రతి కుటుంబ సభ్యులు కూడా. గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను, ఇవాళ మైకు పుచ్చుకొని నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. బహుశా నేను చూసిన ఈ పేదరికాన్ని ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు కూడా చూడలేదని, పేదరికానికి నిర్మూలన చేసే ఒక ఆన్సర్ ఎక్కడన్నా ఉంది అనంటే అది కేవలం నా మనసులోనే ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నానని చెప్పి నేను చెప్పగలుగుతున్నా. ఓదార్పు యాత్రకు సంబంధించిన మరింత సమాచారం మరి కాసేపట్లో చూద్దాం. స్టే ట్యూన్. నాడు పాదయాత్ర మీద తన స్పష్టమైన అభిప్రాయం చెప్పారు వైఎస్ఆర్. విపక్ష నేతగా తను ప్రజల మధ్యకు వెళితే వారి సమస్యలను పట్టించుకుంటే ప్రభుత్వం స్పందిస్తుందన్నది వైఎస్ఆర్ భావన. ఆ దిశలోనే ఆయన గతంలోనూ విద్యుత్ కోసం నిరాహార దీక్ష చేశారు. ఇంకా ముందుకు వెళితే అనేక సందర్భాలలో ప్రజల కోసం పోరాటం చేశారు. మహానేత వారసుడిగా జగన్ది ప్రజా రాజకీయమే, ప్రజల కోసం నడిచే రాజకీయమే. ఓవైపు ఓదార్పు యాత్ర సాగుతుండగా మరోవైపు జగన్ ప్రజా సమస్యలపై దీక్షలు చేశారు, ధర్నాలకు పూనుకున్నారు. ప్రజల కష్టాలకు మొదటగా స్పందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. వారి సమస్యలకు పరిష్కారాలు చూపాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వ పెద్దలకు ప్రజల కష్టాలు, సమస్యలు వినిపించడానికి వైఎస్ జగన్ దీక్షలు, ధర్నాలు చేశారు. అసలు సిసలు ప్రజా నాయకుడిగా తన స్పందనను వినిపించారు. లక్ష్య దీక్ష డిసెంబర్ 21, 2010 కృష్ణానదీ తీరంలో 2 రోజుల పాటు లక్ష్య దీక్ష చేశారు వైఎస్ జగన్. డిసెంబర్ 21, 2010 చేసిన లక్ష్య దీక్షలో 1,00,000 మందితో నిరాహార దీక్షకు పూనుకున్నారు. పంట నష్టపోయిన రైతుల కోసం చేసిన దీక్ష అది.
కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి తెలియజేయడానికి దేశ రాజధానిలోనే జలదీక్ష చేపట్టారు వైఎస్ జగన్. జనవరి 11, 2011న జరిగిన జలదీక్ష హస్తినలో ఆంధ్రప్రదేశ్ సమస్యను ప్రతిధ్వనింపజేసింది. నిత్యావసరాల ధరల పెరుగుదలపై విశాఖలో జనదీక్షకు పూనుకున్నారు వైఎస్ జగన్. జనవరి 22, 2011న జరిగిన ఈ దీక్షలో విశాఖ రామకృష్ణ బీచ్ లో లక్షలాది మంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 7, 2011 జగన్ హరితయాత్ర చేశారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి 10వ తేదీ వరకు 88 కిలోమీటర్లు సాగిన యాత్రలో వేలాది మంది జనం జగన్ను అనుసరించారు. పేదలు పెద్ద చదువులు చదవాలన్న ఆకాంక్షతో వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆయన మరణం తరువాత సర్కారు పట్టించుకోలేదు. పెద్ద చదువుల పేదింటి విద్యార్థులకది పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. సర్కారు తీరుకు నిరసనగా హైదరాబాద్ నడిబొడ్డున ధర్నా చౌక్ లో 2011 ఫిబ్రవరి 18 నుంచి 7 రోజుల పాటు జగన్ ఫీజు పోరు పేరుతో నిరాహార దీక్ష చేశారు. థర్మల్ బాధితులకు బాసటగా వైఎస్ జగన్ 2011 మార్చి 7, 8 తేదీలలో విస్తృతంగా పర్యటించారు. శ్రీకాకుళం జిల్లాలో సాగిన ఆ పర్యటన ప్రజల సమస్యలపై జగన్ స్పందనను పట్టి చూపించింది. కష్టాలలో నేనున్నానని చెప్పే ఓ నాయకుడిగా ఆయనను ప్రజలకు పరిచయం చేసింది. ఆ పర్యటనలో కాకరాపల్లి బాధితులను జగన్ పరామర్శించారు. గుంటూరులో మే 15, 16 తేదీలలో రైతు దీక్షకు పూనుకున్నారు వైఎస్ జగన్. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక విలవిలలాడుతున్న అన్నదాత వేదనను ప్రభుత్వానికి తెలియజేయటానికి మెతుకు ముట్టకుండా 48 గంటల పాటు దీక్ష చేశారు వైఎస్ జగన్. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన రైతన్నకు ఖరీఫ్ లో సైతం విత్తనాలు దొరకకుండా చేసి వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వ ప్రతిపక్ష వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చిత్తూరు గడ్డపై పోరుబాట బావుట ఎగరవేశారు. 2011 జూన్ 13న జగన్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఆయా జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేశారు. అనంతపురంలో జూలై 1, 2011న మహా ధర్నా చేపట్టారు వైఎస్ జగన్. గ్యాస్ సిలిండర్లపై 50 రూపాయలు పెంచడంతో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ చేసిన ఆ మహా ధర్నాలో వైఎస్ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ పై 50 సబ్సిడీ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. 2011 ఆగస్టు 8, 9 తూర్పు గోదావరి జిల్లాలో సాగు సమ్మెకు దిగిన రైతన్నలకు మద్దతుగా సభలు పెట్టారు జగన్. పర్యటనలు చేశారు. రైతన్నలకు ధైర్యం చెప్పారు. విజయవాడలో మహా ధర్నా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్. 2011 అక్టోబర్ 1న మద్దతు ధర లభించని రైతన్నల కష్టాల్లో భరోసాగా జగన్ చేపట్టిన మహా ధర్నాకు రైతన్నల నుంచి అనూహ్య స్పందన లభించింది. విజయవాడ రోడ్లన్నీ అన్నదాతల పాదముద్రలయ్యాయి. వేల కిలోమీటర్ల ఓదార్పు యాత్రతో కోటి మంది గుండె తలుపులు తట్టాక ఓదార్పు జగన్ది కాకుండా పోయింది. అది ప్రజల ఓదార్పు యాత్రగా మారిపోయింది. ప్రజలు తమను తాము ఓదార్చుకుని బంగారు భవితను నిర్మించుకునే సాధనగా మారిపోయింది. ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఓదార్పు పాఠాలే జెండా అయ్యాయి, ఎజెండాగా మారాయి. ఓదార్పు యాత్ర రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలోనే, ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోనే కూడా ఓ అరుదైన యాత్ర. ప్రజలతో మమేకమై సాగుతున్న ఓ వర్తమాన చరిత్ర. ఆ చరిత్రలో మరో పేజీగా గుంటూరు ఓదార్పు యాత్ర ఈ నెల 16 నుంచి ప్రారంభం కాబోతోంది. 40 రోజుల్లో 50 కుటుంబాలను పరామర్శించనున్నారు జగన్. జగన్ వెంట జనం, జనం వెంట జగన్. అసలు సిసలు ప్రజాస్వామికం. పన్నెండు జిల్లాలు, 182 రోజులు, 15,000 కిలోమీటర్లు. జనకోటిని తాకిన ఓదార్పు.
జనం జగన్, జగన్ జనం. ఓదార్పు ది లాంగ్ మార్చ్.